లోన్ యాప్ లో చేసిన అప్పులు తీర్చేందుకు లేడీ గెటప్ తో స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగింది. ఉదయనగర్ కు చెందిన సీసీ కెమెరాల టెక్నీషియన్ హర్షిత్ లోన్ యాప్స్ లో అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు హర్షిత్ ఓ సూపర్ ప్లాన్ వేశాడు. స్నేహితుడు శివరాజ్ కుటుంబం నిజామాబాద్ కు వెళ్లగా ఇదే అదునుగా హర్షిత్ లేడీ గెటప్ వేసుకుని స్నేహితుడి ఇంటి తాళాలు పగలగొట్టి 7 తులాల బంగారం, 1,10,000 నగదును చోరీ చేశాడు. చోరీపై శివరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి హర్షిత్ ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బయటపడింది. నిందితుడు హర్షిత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీకి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, బంజారాహిల్స్ లో స్నేహితుడి ఇంట్లో వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఆడదేశంతో వచ్చి ఇంట్లో బంగారంతో పాటు డబ్బును దోచుకెళ్లినటువంటి ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్ కి తరలించారు. అయితే ఆ ఇంట్లో దొంగతనం చేసినటువంటి వ్యక్తిని హర్షిత్ గా పోలీసులు గుర్తించారు. హర్షిత్ ఆ తర్వాత శివరాజ్ ఇద్దరు కూడా స్నేహితులు. అయితే హర్షిత్ లోన్ యాప్ల ద్వారా అప్పులు చేశాడు. ఆ తర్వాత విపరీతమైన అప్పులు చేయడంతో అప్పులు తీర్చడానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఎలాగైనా సరే దొంగతనానికి పాల్పడైనా సరే ఆ అప్పు తీర్చాలంటూ కూడా భావించాడు. సో ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో శివరాజ్ ఊరు వెళ్లడంతో అయితే ఇదే విషయం హర్షిత్ కి చెప్పి ఊరు వెళ్ళాడు. సో అయితే శివరాజ్ ఇంట్లో చోరీకి పాల్పడాలంటూ కూడా ఇటు హర్షిత్ ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే శివరాజ్ ఇంట్లో లేనటువంటి సమయంలో ఆడవేషంలో ఇంట్లోకి ప్రవేశించారు. చుడిదార్ వేసుకుని ఇంట్లోకి ప్రవేశించినటువంటి హర్షిత్ అనంతరం ఇంటికి సంబంధించినటువంటి తాళాలను పగలగొట్టి ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉండేటటువంటి డబ్బుతో పాటు తర్వాత బంగారాన్ని కూడా చోరీ చేశాడు. సుమారుగా 6.7 తులాల బంగారంతో పాటు తర్వాత ₹1,00,000 వరకు కూడా నగదు చోరీ చేసినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. అనంతరం చోరీ అనంతరం బయటకు వెళ్తున్నటువంటి సమయంలో ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటటువంటి సీసీటీవీలో మొత్తం దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అనంతరం ఊరు నుంచి వచ్చినటువంటి శివరాజ్ ఇంట్లో చోరీ జరిగినటువంటి విషయాన్ని గమనించాడు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినటువంటి క్రమంలో చుట్టుపక్కల ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సో అదే సమయంలో ఓ వ్యక్తి ఆడవేషం వేసుకుని ఇంట్లో నుంచి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ బంజారాహిల్స్ పోలీసులకు లభ్యమయ్యాయి. అనంతరం అదే విజువల్స్ మీద వర్కౌట్ చేసినప్పుడు హర్షితే ఆడవేషంలో వచ్చి దొంగతనానికి పాల్పడినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో హర్షిత్ ను అదుపులోకి తీసుకుని అనంతరం అతని వద్ద ఉండేటటువంటి బంగారంతో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 6 తులాల బంగారంతో పాటు ఆ తర్వాత ₹1,00,000 నగదును కూడా ఇటు బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హర్షిత్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించినటువంటి ఈ సందర్భం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి స్నేహితుడి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు హర్షిత్. అయితే ఎవరు తనను గుర్తుపట్టకుండా ఉండడానికి కీలర్గా ఆడవేషంలో వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు. రైట్, థ్యాంక్ యూ శశి.